హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. సో గత ఎపిసోడ్లో మనం అరుదైన ఆకుకూర మొక్కలను చూసాం అండ్ అలాగే అరుదైన కూరగాయ మొక్కల్ని కూడా చూసాం. కానీ సమయభావం వల్ల అరుదైన అమోఘమైన పండ్ల మొక్కలు చూడలేకపోయాం. మరి అవేంటో చూపించడానికి సేమ్ రావివేంద్ర కాలనీ బీరంగోడ్లోని లత గారు సిద్ధంగా ఉన్నారు. మరి చూసేద్దామా? వచ్చేయండి. లత గారు నమస్తే అండి. హాయ్ ఉదయ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. లత గారు లాస్ట్ టైం మన ఎపిసోడ్ చూశాక మన వ్యూయర్స్ బీభత్సంగా వెయిటింగ్, ఏంటి ఆ స్పెషల్ ఫ్రూట్ ఏంటి, ఆ సర్ప్రైజ్ ఏంటి, ఆ షాక్ ఏంటని బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు, చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మనం ఏంటంటే మనం నిజంగా చాలా అద్భుతంగా మీరు చూపించిన, మీరు అన్నట్టు నిజంగా చాలా మంది నమ్మలేదు కూడా, ఇదంతా నిజమేనా నన్ను కూడా అడుగుతున్నారు. కానీ నిజంగా అది నిజమని చెప్పాను. సో రిమైనింగ్ అంటే మనం ఇంకా చూపించాల్సిన చాలా ఉంది కదా, అది కూడా మనం చూపించేస్తే మా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఓకేనా? మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఓకే, సో మరి లత గారి మిద్దె తోట మీద మనం ఫస్ట్ ఫ్లవర్ సెక్షన్ చూసాం, అక్కడ వెరైటీస్ ఉన్నాయి. ఆ తర్వాత లీఫీ సెక్షన్ చూసాం, అక్కడ కూడా మనకి ఆ స్వీట్ కార్న్, బేబీ కార్న్ లాంటి వెరైటీ, అంటే ఎక్కువగా ఎవరు వేయింది తను ఒక కుండీల్లో వేయడం జరిగింది, అది కూడా ఒక వెరైటీ అనమాట. అది చూసాం, అది స్పెషల్ అనమాట, అది కూడా చూసాం. మరి ఫ్రూట్ సెక్షన్కి వెళ్తున్నాం, ఇక్కడ ఏదైనా స్పెషల్ ఉందా మరి అడిగి తెలుసుకుందాం. లత గారు, సో మన ఫ్రూట్ సెక్షన్కి వచ్చేసాం. సో ఏమేమి ఉన్నాయి, వాటిలాగా ఇక్కడ ఏమైనా స్పెషల్ ఏమైనా ఉన్నాయా? ఫ్రూట్ సెక్షన్ లో చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర వెరైటీస్. ఫస్ట్ వచ్చేసి మామిడి, బంగినపల్లి మామిడి. ఇది బంగినపల్లి మామిడి అంటే నేను అన్ని అంట్లే పెట్టాను. అంట్లు ఏంటంటే మనకు తొందరగా కాపు వస్తుంది అనే ఉద్దేశం అంతే. మనం సీడ్ తో పెట్టుకుంటే లాంగ్ పీరియడ్ అది పెట్టుకుంటే ఏంటంటే లాంగ్ ప్రాసెస్ అనమాట, మనకు కాపు అవి రావడానికి. సో అంట్లు అయితే ఏంటంటే మనకు తొందరగా కాపు వస్తుంది. అంటే రెండు మొక్కల్ని అవునండి చేయటం. అయితే ఇది 4 years ప్లాంట్స్. ఇది ఈ మొక్క కాపు వస్తుందండి. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మేము తిన్నాం కూడా మామిడి. ఇంత చిన్న చెట్టు కూడా కాపు వచ్చింది ఈసారి. అదే ఇది లేట్. అయితే మనకు అక్కడ చిన్న రసాలు, పెద్ద రసాలు అని చెప్పి ఉన్నాయి. మామిడిలో రకాలు నాకు 3 రకాలు, 4 రకాలు ఉన్నాయండి. అయితే ఒకటి 2 seasons లో వస్తుంది, మామూలుగా సీజన్ లో వస్తుంది, అన్ సీజన్ లో కూడా వస్తుంది. సో అదొక రకం ఉంది. చిన్న రసం, పెద్ద రసం, అంటే రసాల్లో అవి చిన్న రసం, పెద్ద రసం అని. ఇయర్లీ వన్సే. అది మార్కెట్ లో కూడా దొరుకుతుంది మనకు. కాకపోతే వాళ్ళు పెస్టిసైడ్స్ తో పండిస్తారు కాబట్టి మనం ఆర్గానిక్ గా పండించుకొని అంటే సీజన్ లో వచ్చేదేమో పచ్చడి పెట్టుకుంటాము కాయలు. అన్ సీజన్ లో వచ్చిన కాయలు మామూలుగా పచ్చడి పెట్టడం రేర్, పెట్టరు పప్పుల్లోకి అలా కూరల్లోకి 2 సార్లు. నిజంగా అద్భుతం అండి. ఎందుకంటే జనరల్ గా మనకి మామిడికాయలు ఎలా ఉంటుందంటే మనకి ఇయర్లీ వన్స్ కాపు వస్తుంది. సో అది మనకు తెలుసు. ఇంకొక రకం ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి కాపు వస్తుంది, కానీ హ్యూజ్ రేంజ్లో మనకు వస్తుంది. అంటే ఒక చెట్టుకే మనకు దాదాపు 4 లారీల కాయలు పట్టేంత రేషియోలో వస్తుంది. బట్ ఏంటంటే మేడం గారు చెప్పిన కొత్తగా నాకేంటంటే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే 1 సంవత్సరంలోనే 2 సార్లు కాపు తీయచ్చు. సో ఇది అద్భుతమైన విషయం. నిజంగా లత గారి మిద్దె తోట చూడడం చిన్నది కనపడుతుంది, కానీ బట్ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక వెరైటీ ఉంది, ఒక స్పెషల్. ఇలాంటి ప్రతి దాంట్లో ఒక స్పెషల్ అనేది అయితే తను మెయింటైన్ చేయడం జరిగింది. సో అద్భుతమైన విషయం. ఓకే, మామిడికాయలు కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయండి మన దగ్గర? స్పెషల్ ఏంటంటే పైనాపిల్ అండి. పైనాపిల్. వావ్, సూపర్. ఓకే, ఇది పైనాపిల్ చెట్టు. అవునండి, ఓకే. పైనాపిల్ అయితే ఇది 18 months అండి దీని పీరియడ్. 18 months కి మనకు పైనే వస్తుంది కాయ. అయితే ఆల్రెడీ మనకు కాయలు వచ్చేసాయి, అది ప్లాంట్ తీసేసాము. సో నిజంగా ఈ రోజు మాత్రం స్పెషల్ ఎపిసోడ్ అండి. ఎందుకంటే ఇంతవరకు మనం పైనాపిల్ని మాత్రం ఎప్పుడు మనం చూపించలేదు, ఎందుకంటే మనకి కనపడలేదు. ఫస్ట్ టైం నేను పైనాపిల్ మొక్కను కూడా చూడడం జరుగుతుంది. సో ఇది ఎలా వేస్తారు, ఎలా, మీకు ఎన్నిసార్లు కాపు వస్తుంది? చాలా మంది అడిగే డౌట్ అండి ఇది. చాలా మంది ఎవరు వచ్చి గార్డెన్ చూసినా సరే, నెక్స్ట్ యూట్యూబ్ లో చూసినా సరే ఫోన్ చేసి మరి అడుగుతుంటారు పైనాపిల్ ఎలా పెట్టారు అనేది. అది సీడా, నారు పోసుకున్నారా, సీడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా మంది డౌట్. అది సీడ్ కాదండి, మనకు మార్కెట్ లో పైనాపిల్స్ అమ్ముతుంటాడు, వాడి పైన జుట్టు ఉంటుంది, అది రఫ్ గా ఉంటుంది, అది
పడేస్తాడు తీసి, ఓన్లీ ఫ్రూట్ మాత్రం మనకు పీసెస్ చేసి ఇస్తాడు. ఆ జుట్టు పడేసినటువంటి ఆ వేస్ట్ జుట్లను నేను తీసుకొచ్చి కింద కొన్ని ఒక 2-3 లేయర్స్ తీయాలి. దానికి ఆ లేయర్స్ తీసిన తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకుంటే వేరు వచ్చేస్తుంది. దానికే ఆ వేస్టేజ్ ఆ మొక్కే అనమాట, మార్కెట్ లో పడేసే మొక్కే పెట్టాను, మనకు ఫ్రూట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఇది 1 year అయింది. 1 year అయింది, వచ్చింది ఆల్రెడీ 3 వచ్చాయి, తీసేసాను అవి. మళ్ళీ ఇది అంటే 18 months అండి కాపు. 18 months ఒకసారి కాపు వస్తుంది. 1 time క్రాప్. ఇది కూడా ఒకటే కాయ వస్తుంది, ఒకసారి తీసేయాలి. మళ్ళీ మనం ప్లాంట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ తీసేసాను కాసినవి, ఇది మళ్ళీ వెయిట్ చేస్తున్నాను కాయల కోసం. సూపర్ అండి, సూపర్. ఓకే, చూసారు కదా, ఇట్స్ ఏ రేర్ ఫ్రూట్ అనమాట. ఎందుకంటే మనం మన పెరటిచుల ద్వారానే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. నిజంగా అరుదుగా లభించే మొక్క అనమాట ఇది, మన పైనాపిల్ది. అంటే చాలా మందికి తెలియదు ఎలా పెంచుకోవాలి, ఎలా నాటాలని, కానీ చాలా సింపుల్గా చెప్పారు మన లత గారు. మనం ఎప్పుడైనా మనం పైనాపిల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకి పైన పిలక ఉంటుంది, దాన్ని కట్ చేసి మనకి రిమైనింగ్ మనకి కట్ చేసి ఇస్తాడు. ఏదైతే పైన పిలకని వేస్ట్ అని చెప్పి పడేశారో ఆ పిలకని తీసుకొని వచ్చి లేయర్లుగా కట్ చేసి భూమిలో నాటితే అదే మనకి పైనాపిల్ మొక్కగా వచ్చేస్తుంది. పిలక కింద ఒక 2-3 లేయర్స్ తీయాలి. చిన్న లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ తీసిన తర్వాత డైరెక్ట్ గా సాయిల్ లో పెట్టుకోవచ్చు. అంటే పైన వేస్టేజ్ లాగా ఉండే లేయర్ లో ఒక 2-3 తీసేయాలి. వేస్టేజ్ అని కాదు, ఆ లేయర్స్ తీస్తేనే మనకు వేర్ వస్తుంది. ఆ వేర్ రావటం కోసం లేయర్స్ తీయాలన్నమాట. అయితే అలా డైరెక్ట్ గా మట్టిలో పెట్టుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే వేర్ రావటానికి దీనికి ఆ పిల్లకని వాటర్ ఉన్న గాజు గ్లాస్ లో కొన్ని డేస్, ఒక 15-20 days అలా ఉంచితే మనకు వేర్లు రావటం కనబడుతుంది. వేర్లు వచ్చిన తర్వాత కొంచెం ఈ మాత్రం పొడవు వచ్చిన తర్వాత వేర్లు వచ్చాక పెట్టుకోవచ్చు. అదొక టిప్ అన్నమాట. నేనైతే డైరెక్ట్ గా పెట్టాను, డైరెక్ట్ గా ప్లాంట్ చేశాను. సో చూసారు, చాలా సింపుల్ గా మనం దీన్ని ప్లాంట్ చేసుకోవచ్చు పైనాపిల్ మొక్కని. సో ఇదంతా మీకు తెలిసిపోయింది. ఓకే, మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. మేడం నెక్స్ట్ ఏముంది? డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్. ఓకే, వచ్చేసి ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇంకా ఇప్పటికి మనకు కాయ అయితే రాలేదు, మొక్క అయితే పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసి జామ. అవునండి, ఇది తైవాన్ జామ. అంటే చాలా పెద్ద సైజ్ వస్తుంది జామ అని కోసేది చూడండి, కాయలు వచ్చాయి, చాలా కాయలు వచ్చాయి. సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఎపిసోడ్ చూసినప్పుడు చాలా మన వ్యూవర్స్ ఏంటంటే ఏదైనా స్పెషల్ ఫ్రూట్ కానీ చెప్పినప్పుడు అది చూపించలేదని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి మనం చూపించలేకపోతున్నాము. నిజం చాలా మంది అడుగుతూ ఉన్నారు అది ఎలా ఉంటుంది చూపించండి అని. కాబట్టి ఇది సీజన్ కాదు కాబట్టి మేము చూపించలేకపోతాం. దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఓకే, తైవాన్ జామ అండి. అంటే లోపల రెడ్డిష్ ఉంటుంది. కాయ సైజ్ కూడా చాలా పెద్దగా, చాలా పెద్దగా. రీసెంట్ గా చాలా బయట కూడా అమ్ముతున్నారు. అవునండి, అది. తర్వాత ఇది బత్తాయి. అవునండి, బత్తాయి ఇప్పుడే పిందెలు పెడుతుంది. ఇది యాక్చువల్గా పోతుంది అనుకున్నాను ప్లాంట్ మొత్తం, ఇంకా అసలు వదిలేసుకున్నాను. కానీ కొంచెం జాగ్రత్త చేసి దానికి వేపపిండి అవి వేసి మొక్కని కాపాడుకుంటున్నాను. బత్తాయిని ఎలా మనం ప్లాంట్ చేయడం? అది అంటు మొక్కే. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ గ్రోత్ అవుతుంది, పిందెలు కూడా వచ్చాయి. చూసారా, ఆల్మోస్ట్ చచ్చిపోయిందా మీరు బతికిచ్చేసారు. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఆకుకూరల్లో వచ్చేసి ఇందాక కొన్ని మిస్ అయ్యాం, కూరగాయల్లో మిస్ అయ్యామండి మనము. పుదీనా, ఆలు అండి. ఆలుగడ్డలు. ఓకే, అంటే ఈ ఆలు కూడా ఇంట్లో మనకు ఆలు మీద మొలకలు వస్తాయి. కొన్ని రోజులు వాడకపోయేసరికి ఆలు మీద మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన పార్ట్ కి చుట్టూ కట్ చేసి అంటే అట్లా మట్టిలో పెట్టేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట, దుంపలు వచ్చేస్తాయి. ఆలు ఇక్కడ కనబడుతుంది చూడండి. మనకి చాలా జనరల్ గా ఇంట్లో చాలా విరివిగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఆలుగడ్డల్ని. ఓకే, తర్వాత వచ్చేసి ఉదయ్ మనకు సీతాఫల్లో కూడా 2 రకాలు పెట్టాను నేను. సీతాఫల్లో 2 రకాలు పెట్టాను. మామూలు మార్కెట్ లో దొరికే మనకు సీతాఫల్, ఇది రామ్ సీతాఫల్. ఇది తేడా ఏంటండి? తేడా అంటే ఇది గుజ్జు ఎక్కువ ఉంటుంది, కాయ సైజ్ పెద్దగా ఉంటుంది, గుజ్జు ఎక్కువ ఉంటుంది. సీతాఫల్ లాగా కాకుండా పైన కూడా కళ్ళుగా కాకుండా ప్లెయిన్ ఉంటుంది కాయ. సో రేర్ ఫ్రూట్, మార్కెట్ లో కూడా చాలా తక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే లత గారు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా కానీ ఎక్కువ ఏదైతే ఇష్టపడతామో, ఎక్కువ ఏదైతే ప్రోటీన్స్ ఉన్నాయో, ఎక్కువ ఏదైతే విటమిన్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా అది ఏదైతే మరి అనుకొని పెట్టారో లేకపోతే అలా వచ్చేసి తెలియదు కానీ లేదండి, కలెక్ట్ చేశాను. నిజంగా ఆ కలెక్షన్ మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. మనం మామిడికాయలుగా మామిడి చెట్టు కావచ్చు, సీతాఫలం కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, అండ్ అలాగే పైనాపిల్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే అందరు ఎక్కువ ఇష్టపడే ఫ్రూట్స్ అనమాట.
ఓకే, సీతాఫల్. నెక్స్ట్ ఇది పెద్ద ఉసిరి అండి. పెద్ద ఉసిరి. అవునండి, ఉసిరి చెట్టు. అయితే పూత వచ్చింది, చాలా పూత వచ్చింది మొన్న నాకు. అయితే డిసెంబర్ మంత్ లో అనుకోకుండా వర్షాలు వచ్చాయి చూడండి, వర్షాలకు పూత అంతా రాలిపోయిందండి. సో కాపు పోయింది. ఇది సపోటాలో 2 రకాలు ఉన్నాయి మనకు. ఇది ఒక రకం రౌండ్ సపోటా, ఇది ఇంకో సపోటా వచ్చేసి మనకు పొడవు సపోటా అక్కడ ఉందన్నమాట. 2 నాటు సపోటాలే. ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి? ఇది 4th ఇయర్ అండి. కానీ ఎప్పుడు ఇట్లా గుత్తులుగానే వస్తాయి మనకు కాయలు. ఇది పిందినేనండి, ఇంకా సైజ్ పెరుగుతుంది. పిందినే. ఎన్నిసార్లు వస్తుంది కాపీ? ఇది నిరంతరం వస్తూనే ఉంటుంది. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే చెట్టు సపోటా ఒకటి, ఇది అంజీర్ ఒకటి, ఎప్పుడు మనకు అది కాయ ఇంకా అలా పండుతూనే ఉంటుంది, మళ్ళీ పిందెలు ఉంటాయి అలా అన్నమాట. ఈ అంజూర్ ఒకటి, సపోటా ఒకటి నిరంతరం మనకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి అంజూర్ అండి. అంజూర్లో 3 చెట్లు ఉన్నాయి. ఇది కొంచెం ఎందుకో ఇలా ఉంది ప్లాంట్, నాకు అంటే ముడతొచ్చింది, ఆకు ముడతొచ్చి కాయ తక్కువ ఉంది. అది చూడండి హెల్దీగా ఉంది, చెట్టు నిండా కాయలు ఉన్నాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి అంజూరు. తర్వాత ఇది బొప్పాయి అండి. బొప్పాయి. అవునండి, బొప్పాయి నిజంగా మనకి చాలా మంది వ్యూవర్స్ ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, బొప్పాయి ఆకుల వల్ల బ్లడ్ సెల్స్ పెరుగుతుందా అని. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా అడిగారు. ఖచ్చితంగా పెరుగుతుంది. మన డైలీ మనం బొప్పాయి పండు అయితే మనం తినాలి, చాలా మంచిది మనకి. ఇక ఎప్పుడైనా మనకి ఎవరికైనా డెంగ్యూ ఫీవర్ వచ్చినా, ఇంకేదైనా ఫీవర్ వచ్చి సెల్స్ పడిపోయినా, వాళ్ళందరూ ఏంటంటే ఈ ఆకుల రసం కానీ మనం తీసుకోగలిగితే ఇన్స్టెంట్గా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొద్దిపాటి ప్లేస్ ఉన్నా కూడా బొప్పాయి చెట్టు పెంచుకోండి, అది చాలా మంచిది. తర్వాత బత్తాయి అండి. బత్తాయి చూసారా, చెట్టు మాత్రం చాలా చిన్నది, కాయలు పైన ఉన్నాయి. ఆల్రెడీ తిన్నాం మేము. ఇది పండడానికి వచ్చింది చూడండి, రెడీ అవుతుంది ఫ్రూట్. అయితే చాలా స్వీట్ ఉందండి ఫ్రూట్, చాలా స్వీట్. ఇది బత్తాయి. తర్వాత ఇది స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ నేను రేర్ ఫ్రూట్స్ లో ఇది ఒక కలెక్షన్ అది. అయితే ఈ ఫ్రూట్ నేను అసలు విపరీతంగా పంచలేక తినలేక, ఇప్పుడు ఆకులు ఎలా కనబడుతున్నాయో మనకు, చెట్టు నిండా కాయలు కూడా అలా కాసాయండి, నాకు చాలా వచ్చాయి. సో మీరు ఫైనల్ ఒక విషయాన్ని అయితే మన వ్యూవర్స్ మీరు చెప్పాలి, అదేంటంటే చెట్లు కానీ చాలా చిన్నవిగా ఉన్నాయి, కుండీలు చిన్న, సైజ్ చిన్నది, కానీ కాపు మాత్రం మీరు చాలా హ్యూజ్గా మీరు బయటికి తీస్తున్నారు. సో అది ఎలా అనేది మనం మళ్ళీ తెలుసుకోవాలి మా వాళ్ళు. ఓకే, ఇంకేమున్నాయి? తర్వాత వచ్చి అక్కడ వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ ఇది కూడా రేర్ ఫ్రూట్. ఈ మధ్యకాలంలో మార్కెట్ లోకి వస్తుంది, ఒక 2 years నుంచి వస్తుంది. అది వరకు అయితే మనకు వాటర్ యాపిల్ తేడా ఏంటండి? తేడా అంటే మనకు యాపిల్ పండదు, వాటర్ యాపిల్ అనేది మనకి ఇక్కడ పండుతుంది ఈ వెదర్ కి. సో యాపిల్ మనకి ఈ వెదర్ కి పండదు. ఇది ఫ్రూట్ డిఫరెంట్ ఏంటంటే విటమిన్స్ చాలా ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ. వాటర్ కంటెంట్. మీరు ఏమైనా కాప్ తీసారా? ఇది కాప్ కోసం చూస్తున్నాను. బట్ నిజంగా అండి, ఈసారి కూడా మేము వాటర్ యాపిల్ని చూపించలేకపోతాం, ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా ఇంకోసారి వాటర్ యాపిల్ గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ అది చూపించలేదు. చాలామంది అడిగారు నన్ను వ్యూవర్స్. కానీ ఈసారి కూడా మళ్ళీ మన వాటర్ యాపిల్ చెట్టుని మనం చూసాము, కానీ ఫ్రూట్ మాత్రం మనకి ఇది సీజన్ కాదు. బట్ మనకి ఏదో ఒక రోజు ఆ సీజన్లో మనం వెళ్తాం, మీకు అవన్నీ చూపిస్తాం మేము. ఓకే మేడం, ఇది వచ్చేసి ఇది ఖర్జూర చెట్టు. అవునండి మేడం, మీరేంటి ప్రకృతిని మీ చేతిలోకి తీసుకున్నారా? అంటే అసలు ఖర్జూర చెట్టు ఏంటండి? ఖర్జూర చెట్టు అంటే మనకి అదే ఎడారిలో కదా మనకి బాగా చాలా పెద్ద చెట్టు, అంటే కొబ్బరి చెట్టు లాగా పెరుగుతుంది. ఇది కూడా మామూలుగా ఇప్పుడు ఖర్జూర తోటల్లో పెద్ద పెద్ద చెట్లే పెరుగుతాయి. నేనేంటంటే ఒక ప్రయత్నం, నాకెందుకు పెరగదు కుండీలో అని చెప్పి మీరు బలవంతంగా ఖర్జూర చెట్టుని పెంచుతున్నాను. మీరు ఇలా లాక్కున్నారండి, చేతిలో పెట్టుకున్నారు మీరు. దీని మీద నమ్మకం ఏంటంటే నాకు ఈ లేయర్స్ వచ్చాయి చూడండి, సో ఇది వస్తుంది అనేది గట్టి నమ్మకం నాకు. ఇది రాకుండా చెట్టు పాడైపోతే అప్పుడు కొంచెం హోప్స్ తక్కువ ఉండేది నాకు చెట్టు మీద. సో ఇది వస్తుంది అనేది అయితే కన్ఫర్మ్ అయింది. ఎన్ని మంత్స్ అయింది ఇది పెట్టి? 3 years. 3 years అయింది. ఓకే, ఇంతవరకు రాలేదు, కాపు అయితే రాలేదు. అప్పుడే రాదు. ఓకే, అది ఖర్జూర కొంచెం లేట్ పంట. నిజంగా అండి, ఇప్పటి వరకు నేను ప్రేమతోటి ఇష్టంతోటి మొక్కల్ని పెంచుకునే వాళ్ళని చూసాను, కానీ ఫస్ట్ టైం పట్టుదలగా నాకెందుకు రాదు అని పెంచే వాళ్ళని నిజంగా లత గారిని చూసానండి. ఓకే, సూపర్ అండి లత గారు. మరి దీన్ని ఒకసారి మీరు ఎలా ప్లాంట్ చేశారో చెప్పగలరా? ఖర్జూర ప్లాంట్ మనకు నర్సరీలో కూడా దొరకదండి ఇది. అయితే నాకు కాలనీలో తెలిసిన ఫ్రెండ్ తీసుకొచ్చి, లత నువ్వు పైన పెడుతున్నావు కదా చెట్లు, పెడతావా అంటే వాళ్ళు కూడా అంటే
డౌట్ గానే ఇచ్చారు వస్తుందా లేదా అని చెప్పి నాకు కింద ప్లేస్ లేదు ఎలాగో పెట్టుకోవడానికి. సో నేను కుండీలో తెచ్చి పెట్టాను అనమాట. కానీ నమ్మకం అయితే వచ్చింది వస్తుంది అని. మొక్కనే పెట్టేశారు? మొక్కనే పెట్టాను. అంటు కాదు ఇది, అంటే ఏం కాదు మొక్కే. ఓకే సూపర్ అండి. ఓకే ఇంకేమున్నాయండి మన దగ్గర? తర్వాత దానిమ్మ అండి. దానిమ్మ చాలా స్వీట్ ఉంటుంది. ఇది కాయ ఉంది చూడండి. అయితే చాలా కాయలు వచ్చాయి ఇప్పటి వరకు. దానిమ్మ తర్వాత లిచి అండి. ఇది లిచి. ఓకే స్ట్రాబెర్రీ ఎలా ఉంటుందో లైక్ అలాగే ఉంటుంది, బట్ అది కాదు, ఇంచుమించు సిమిలారిటీస్ కొంచెం ఉంటాయి. ఓకే లిచి. ఇది నేను లిచి ఫ్రూట్ తిన్న తర్వాత విత్తనం పెట్టాను. విత్తనం పెట్టారు? విత్తనం పెట్టాను. ఓకే వచ్చేసిందా? చాలా మొలకలు వచ్చాయి. ఒకటి మాత్రం పెట్టాను, పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. ఓ సూపర్. కాపు చూస్తున్నాను. ఓకే తర్వాత వచ్చి ఇది రెండు సీజన్లలోనూ వచ్చే మామిడి అండి. ఓకే మనం ఇందాక అనుకున్నాం కదా 2 times వస్తుందని, అది అంటే అది పచ్చడి, ఒకసారి పచ్చడి పెట్టుకోవచ్చు, ఇంకోసారి మనం సీజన్ లో అయితే పచ్చడిగా వాడుకోవచ్చు. అన్ సీజన్ లో పచ్చళ్ళు పెట్టరు కాబట్టి కూరల్లోకి అలా వాడుకుంటారు. తర్వాత వచ్చేసి మనకు నేరేడు, నేరేడు చెట్టు. అయితే ఆ హైబ్రిడ్ మొక్క పెట్టాను నేను. ఓకే బయట నుంచే తీసుకొచ్చాను. ఓకే సో నేరేడు పండు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా హెల్త్ కి చాలా మంచిది అది. అవునండి, కిడ్నీలో స్టోన్స్ కరిగిచ్చేస్తుంది. అవునండి. అయితే నెక్స్ట్ వచ్చి మనకు ఇది స్వీట్ లైమ్ ఉదయ్. ఓకే స్వీట్ లైమ్. చెట్టు ఇలా చిన్నగానే ఉంటుంది, గుత్తులుగా కాయలు వస్తాయి, చాలా కాయలు వచ్చాయి. అలా డైరెక్ట్ పండుగానే తినొచ్చు, తొక్కతోనే తినేసేయాలి. చాలా మనం నిమ్మకాయ ఏంటంటే తొక్కతో తినలేము, బట్ స్వీట్ లైమ్ ఏంటంటే అలా డైరెక్ట్ తినేసేయచ్చు. నేను తింటాను ఇప్పుడు. తినేసేయండి. ఇంకా పూత ఉంది చూడండి, మనకి వచ్చేస్తుంది, నిరంతరం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చాలా చాలా పుల్లగా ఉంది. పుల్లగా ఉందా? మేము తిన్నది మంచిగానే ఉన్నాయి. మరి జనరల్గా స్వీట్ ఉంటుంది, బట్ ఇంకా పూర్తిగా అవ్వాలేమో, పుల్లగా ఉంది. వచ్చేసి ఇది గ్రేప్స్ కూడా పెట్టారా మీరు? గ్రేప్స్ తీగ కట్ చేశాను. జనరల్ గా గ్రేప్స్ అంటే మన క్రీపర్ కింద. క్రీపరే ఇది, నేను కట్ చేశాను. ఓకే అంటే నాకు క్రీపర్ కి వేయడానికి ఏం లేదు, కట్ చేశాను. ఓకే కొంచెం పెరిగే వరకు పైన వేద్దామనే ఐడియాలో ఉంది నాకు, క్రీపర్స్ కి పందిర్లాగా. ఓకే సో ఇది మునగ. సో మనకి బొప్పాయి ఎలాగో మునగ చెట్టు కూడా నిజంగా అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది దానికి, ఎందుకంటే దాదాపు 300 రకాల జబ్బులు నయం చేసే గుణం మనకి మునగలో ఉంది. సో అందుకని ప్రతి ఒక్కరు మునగ చెట్టును కూడా వీలుంటే పెంచుకోవాలి. యాక్చువల్గా ఇది పెద్ద మునగ ఉదయ్. ఓకే చాలా పెద్ద చెట్టు, కాయలు పూత కూడా వచ్చింది, నాకు అది పోయింది. ఓకే సో మళ్ళీ పెట్టాను. అవునండి. తర్వాత వచ్చి మనకు స్ట్రాబెర్రీ ఉంది. అవునండి. వావ్ 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 సూపర్ సూపర్. మనకి ఈరోజు ఎపిసోడ్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే స్ట్రాబెర్రీ మొక్క అనమాట. మనం స్ట్రాబెర్రీస్ నిజంగా మనం ఎప్పుడైనా జర్నీస్ బయటికి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ తెచ్చి బాక్సులు అమ్ముతూ ఉంటారు, మనం అలాగే కొంటాం షాప్స్కి వెళ్ళి. బట్ ఫస్ట్ టైం నేను ఏంటంటే ఒక లైవ్గా ఒక మొక్కలో చూడడం ఫస్ట్ టైం అనమాట. మేడం ఇప్పుడు ఇప్పుడు పండిందా? ఇది ఇంకా పండలేదు, ఇది మాత్రం మొత్తం కంప్లీట్ గా పండింది. సూపర్. ఇది పండింది. ఒకసారి కోయిచ్చా దీన్ని? తీసుకో. వావ్ వావ్ చాలా అంటే పండిపోయింది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. అయితే ఇది మొక్కగా కాకుండా ఉదయ్ ఏం చేస్తారంటే ఈ సీడ్ ఉంది కదా దీని మీద, ఈ సీడ్ ని మనము టిష్యూ పేపర్ లో పెట్టి వాటర్ లో పెడితే మొలకలు వస్తాయి. ఓకే ఓకే అలా మనం ప్లాంట్స్ చేసుకోవచ్చు. ఇది సీడ్. మనకి చెట్టు ఇప్పుడు వేయాలంటే ఇంతేనా? లేదు, ఇప్పుడు మనం మామూలుగా నర్సరీలో ప్లాంట్స్ దొరుకుతున్నాయి కదా, అలా కాకుండా ఈ పైన సీడ్ ఉంది, ఆ సీడ్ ని తీసి టిష్యూ పేపర్ లో పెట్టి వాటర్ లో పెట్టి ఓకే వాటర్ లో పెట్టి ఒక బాక్స్ లో మూత పెట్టి పెట్టామనుకో ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. అదే మొలకలు వస్తాయి ఆ సీడ్ కి. అది మళ్ళీ ఇలా ప్లాంట్స్ గా పెట్టుకోవచ్చు. నిజంగా చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే ఇది మనం చక్కగా మన పెరటి తోటలో పెంచుకునేది కాబట్టి ఆర్గానిక్ గా సూపర్ ఉంది. ఎంతో డిఫరెన్స్ ఉంది మనం బయట కొనేదానికి, ఇలా మన దగ్గర పెంచుకొని తినడానికి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. ఈరోజు మాత్రం నిజంగా నేను షాకులు సర్ప్రైజులు చాలా చాలా బాగుంది. ఓకే ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఎంతకాలం అయింది మీరు పెట్టి? కాపు ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంది? 1 month అయిందండి. 1 month కి వచ్చేసిందా? 1 month అయింది పెట్టి. అంటే నేను ప్లాంటే తీసుకున్నాను. ఓకే మీరు పెట్టినప్పుడు దానికి ఏం ఫ్రూట్ ఏం లేదు, జస్ట్ ఏం లేదు, జస్ట్ మొక్క తెచ్చాను నేను. ఓకే మొక్క తెచ్చాను. తర్వాత వచ్చి ఇది మనకు జామ, నార్మల్ జామ. అంటే మన మార్కెట్ లో బయట గ్రీన్ గానే ఉంటుంది, మొత్తం రెడ్ కలర్ లో ఉంటాయి కదా, ఆ జామ అన్నమాట. నాటు జామ. ఇది ఒకసారి వచ్చింది. దీన్ని కూడా మీరు అంటుగానే పెట్టారా? కాదు, ఇది ప్లాంటే. అంటే మనం విత్తనాలు కట్ చేసేటప్పుడు విత్తనాలు వస్తాయి కదా జామ ఇంట్లో తినేటప్పుడు, అది అలా వేసిన విత్తనాలు చెట్టు. ఇదైతే అంటు కాదు, నార్మల్ జామ. సూపర్.
ఇది కరివేపాకు. యా ఓకే. ఇది చిన్న ఉసిరి. చిన్న ఉసిరి. పప్పు ఉసిరి పప్పులో వేసుకుంటాం. అవునవును. ఓకే ఓకే. ఇది చిన్న ఉసిరి. తర్వాత ఇది నిమ్మ. నార్మల్ నిమ్మకాయ. నార్మల్ నిమ్మ. ఓకే. రెండు పెట్టాను నిమ్మలో. అదొక నిమ్మ. ఓకే. సో జనరల్గా మనకి నిమ్మకాయలు మనం మార్కెట్కి వెళ్ళి కొన్నప్పుడు మీకు తెలుసు సైజులు ఎలా ఉంటాయో, చాలా చిన్న చిన్నవి ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, నిమ్మకాయల సైజ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇదైతే మనకి ఆదివారానికి ఒక నిమ్మకాయ చాలు ఫ్యామిలీ మొత్తానికి, అలా గడిచిపోతుంది. మరి ఇంతకీ మీరు వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ అండి. ప్యూర్ వెజ్జా? అయ్యో, బిర్యానీ చెట్టు ఉంది, నిమ్మకాయ ఉంది, అన్ని వేస్ట్ అయిపోతుంది. మా లాంటి వాళ్ళకి కానీ ఇలా ఉంటే ఓ రేంజ్లో ఉంటుంది. సో ఇంత సైజ్ ఇంత బాగా రావడానికి ఏం చేస్తున్నారు? నేను డ్రై డంగ్ కంపోస్ట్ బాగా ఇస్తానండి. తర్వాత జీవామృతం కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాను. జీవామృతం ఇస్తుంటాను అన్ని మొక్కలకి. సో మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి కాపు బయటికి తెస్తున్నారు. అవునండి. సూపర్ అండి. లాస్ట్ ఫైనల్ ఉదయ్ దబ్బకాయ. అది దబ్బకాయ అంటే దబ్బకాయ అంటే నిమ్మలో ఒక రకం సైజ్ పెద్ద సైజ్ వస్తుంది. అదొక వెరైటీ కూడా నాకు కావాలనుకుని తెచ్చి పెట్టాను. ఓకే. సో అది మనం ఎలా డైరెక్ట్ గా తీసుకుంటా లేకపోతే? లేదు, నిమ్మకాయ అంటే నిమ్మకాయని ఎలా పులిహోరల్లో వాడుకుంటామో అలా పులిహోరల్లో వాడుకుంటారు. కొంతమంది దబ్బకాయ పచ్చడి ఊరగాయ పచ్చడి కూడా పెడతారు. ఓకే. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ లత గారు. ఆ విధంగా ఈ బ్రహ్మాండ ఎపిసోడ్ని మనం దబ్బకాయతో ముగిస్తున్నాం. నిజంగా అండి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనం ఈ ఎపిసోడ్లో కావచ్చు, ప్రీవియస్ ఎపిసోడ్లో కావచ్చు, ఒక ఫ్లవర్ సెక్షన్ కానివ్వండి, ఒక లీఫీ వెజిటబుల్ సెక్షన్ కానివ్వండి, అలాగే ఫ్రూట్స్ కానివ్వండి, ఆ ఫ్రూట్స్లో కూడా స్పెషల్ ఫ్రూట్స్ అండ్ అలాగే ఇక్కడ సాధ్యం కానివి అలాంటివి కూడా మీరు అసాధ్యమైన అంటే లైక్ మనకి ఖర్జూర చెట్టు కావచ్చు, కొన్ని ప్యాషన్ ఫ్రూట్, వాటర్ యాపిల్ కావచ్చు, పైనాపిల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే జనరల్గా అందరికీ సాధ్యం కావు. అలాంటి సాధ్యం కాని మొక్కల్ని కూడా మీరు చాలా చక్కగా మిద్దె తోట మీద చాలా ఈజీగా మీరు పెంచడం అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. మా సార్ హెల్ప్ చాలా ఉందండి ఇందులో. చాలా ఉంది. ఫస్ట్ హెల్ప్ లేదు, ఫైనల్ గా హెల్ప్ చేస్తున్నారు. బాగా హెల్ప్ చేయడం కాదు, మొత్తం ఇందులోనే ఉంటుంది అసలు. ఇంకా నేను ఎప్పుడైనా పైకి రాకపోతే పద వెళ్దా అంటే ఏదో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ లో ఉంటారు. ఓకే, నిజమండి. మీరు ప్రకృతిని మీరు ఎలా ఆవాహన చేసుకున్నారు. సార్ని మీరు చేసుకున్న పెద్ద విషయం కాదు, చాలా ఈజీ. నిజంగా అద్భుతం అండి. ఒక వ్యూవర్స్ చూసారు కదా, అద్భుతమైన ఈరోజు ఒక పెరట్ ఎపిసోడ్ని, చాలా బాగుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో మంచి కంటెంట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే, మా పెరటేజ్ల ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.